ఆయన ఎట్లా మాట్లాడినాడంటే ముఖ్యమంత్రి తన స్థాయి మరిచి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకి 100 కోట్ల రూపాయల ఆస్తులు ఐశ్వర్యాలు వచ్చినాయి అన్నాడు. 2000 తీసుకుంటాడు అనుకుంటా. ఐ థింక్ అశోక్ సార్ ఎంత తీసుకుంటారు సార్ మీరు? 2000-1500? మేము 2000 తీసుకుంటాం సార్. 1500 గంటల క్లాస్ చెప్పి 2000 రూపాయలు తీసుకుంటాం సార్. అన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేస్తే పోస్ట్ పోన్ చేసే డిప్యూటీ సీఎం గారి నేతృత్వం సెక్రటరీలో చర్చలు చేస్తుంది. అదే కాకుండా టెస్ట్ కూడా లేదు. ఎక్కడండి సార్ నాకు అర్థం. ఇంకా కుదుర పడకముందే ఇప్పుడు రాష్ట్రం లోపల ఎట్లా న్యాయం చేస్తుంది మీరు చెప్పండి. రాష్ట్రం లోపల చీఫ్ మినిస్టర్ ఇస్ ది క్యాబినెట్, చీఫ్ మినిస్టర్ ఇస్ ది గవర్నమెంట్, చీఫ్ మినిస్టర్ ఇస్ ఎవ్రీథింగ్. అన్ని మొత్తం ఏకపాత్రాభినయం జరుగుతోంది. అన్ని ఆయనే. ఆర్థిక శాఖ మంత్రి ఆయనే, విద్యాశాఖ మంత్రి ఆయనే, హోంశాఖ మంత్రి ఆయనే. అసలు ఎవరికి మాట్లాడే అవకాశం. ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గారు, మా మంత్రివర్గంలో మంత్రులు రోజుకు ఇప్పుడు ఇరిగేషన్ ఆయనే మాట్లాడతాడు, లేదా మొత్తం హైదరాబాద్ డెవలప్మెంట్ ఆయనే మాట్లాడతాడు, అరచేతిలో స్వర్గం చూపెడతా ఉంటాడు. ఏందండి ఎక్కడ బాధ్యత స్టాండ్ అప్ టు ది రెస్పాన్సిబిలిటీ? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తాడు? ఎవరు చెప్పాడు? మళ్ళీ గుర్తింపు సార్, మళ్ళీ గుర్తింపు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వము 9 ఉద్యోగ సంఘాలకు. మీ ప్రజాస్వామ్యం లేకుండా రెవెన్యూ అధికారులను మీరు కనుక మద్దతు ఇస్తే మళ్ళీ మేము అధికారంలోకి వస్తామన్నారు. ఉపాధ్యాయులకు ఏం చెప్పినాడు? మీరు మద్దతు ఇస్తే మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం అంటే మీరు ఆర్ యూ యూజింగ్ యువర్ ఎంప్లాయీస్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ ఆర్ వాట్? ఏం మాట్లాడుతున్నారండి అసలు? పూర్తిగా అంటే సంస్కారహీనమైనటువంటి భాషజాలం వాడుతున్నారు. పనితనంలో కూడా నిపుణత లేదండి, నిజాయితీ లేదు, ప్రజల పట్ల కమిట్మెంట్ లేదు. ఎందుకంటే సంస్కారహీనంగా ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? తెలంగాణ సంస్కృతి భాష ఎందుకు కలిసి అన్నాడు? ఎందుకు అస్సలు మొత్తం కంప్లీట్ గా ఈయన ఏం క్యాంపెయిన్ చేసినాడు కాంగ్రెస్ తరఫున? మాక్సిమం క్యాంపెయిన్ చేసింది మేము, అది అందరికి తెలుసు. సొసైటీ రికగ్నైజ్డ్ యాజ్ ఫైటర్స్ అగైన్స్ ది బీఆర్ఎస్ అని. అసలు వీళ్ళలో గెలిచిన వాళ్ళు 70% మంది మేం ప్రచారం చేస్తే వచ్చిన వాళ్ళే. వీళ్ళ ముఖాలు చూసి ఎవడొక్కడు ఓటు వేయలే. ఇప్పుడు కూడా మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. పోనీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఏ ఎలక్షన్ గెలిచినాడండి? ఫలానా ఇది గెలిచినాడు. ఎమ్మెల్సీలలో కూడా ప్రచారం చేస్తున్నాడు. ఇక వాళ్ళ కంటోన్మెంట్ ఎలక్షన్ మీరు గెలిపించారా శరత్ గారు? నాకు అర్థం కాదు. ఎవరవుతున్నారు నాకు అర్థం కాదు. మీరేదో మీరు ఒకరే మొత్తం ఏదో చేసినట్టు మాట్లాడుతున్నారు. ఏమన్నా మాట్లాడడానికి అర్థం కూడా మీరు న్యూట్రల్ గా ఉన్నట్టు అడ్వకేట్ న్యూట్రల్ గా మాట్లాడండి. మీరు న్యాయం చేసే విధంగా మాట్లాడండి. మీరు పెద్దానికి వచ్చి కాంట్రవర్సీ చేస్తారండి. 47 జాతర చేసి హత్య చేస్తారు. మీరు చెప్పండి విద్యార్థులకు ఏమి మీరు న్యూట్రల్ మంచి విద్యార్థులు మేలు చేయండి. మీరు మేలు చేసే ప్రయత్నం చేయండి. నిజంగా న్యాయం చేయండి. మీరు నాకు అర్థం కాదు. ప్రతిదానికి అధికారంలో మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఏమంటే కాంగ్రెస్ పార్టీ శరత్ గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదంటే మాట్లాడుతున్నారు. లేకపోతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎంపీ గెలవలేదా? కంటోన్మెంట్ మీకు గెలవకపోతే ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిందా లేదా భారతీయ జనతా పార్టీకి వచ్చిందా? దయచేసి సార్ నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగులు మేలు చేసే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. అరే డెమోక్రటిక్ వేళ ముందు పోతాం సార్. ధర్నా చేసిన అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించింది. అన్నాడు ప్రజాస్వామ్యం లేకుండా చేసారు. పిటిషన్ అయితే కూడా బెదిరించారు కదా అన్నాడు. ఎక్కడ మరీ మంచి వేళ కూడా ముందుకు పోతే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బదనాం చేసే ప్రయత్నం మీరు చేస్తే కొంచెం అర్థం చేసుకోవాలి. ఏం పాపం చేసింది చెప్పండి. మీరు నిరుద్యోగులు మేలు జరగాలని కోరుకుంటూ తప్ప టీజీపీఎస్ లో ఏదో చిన్న చిన్నవి జరిగినాయి. దాని మీద కోర్టులో ఉన్నది వివాదం అంతా కూడా ఆ కోర్టులో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు పేపర్ అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫై చేసిన వాళ్ళు రేపు కోర్టుకు పోతారు. మరి వాళ్ళకి ఏం సమానం చెప్తారు మరి? అంటే అది కూడా కాంగ్రెస్ పార్టీ చేపించిందని చెప్తారా మీరంతా? ప్రముఖ న్యాయవాదులను పెట్టి నిరుద్యోగుల మీద యుద్ధం చేస్తామన్నారు. అది ఏ రకమైన సార్? దయచేసి నిరుద్యోగులు నిరుద్యోగులతో యుద్ధం ఏం చేస్తున్నాయి? మీరు చేపిస్తా ఉన్నారు. మీరు శరత్ గారు లాంటి వాళ్ళు చేపిస్తా ఉన్నారు. ఇదంతా కలిసి మీరు మా నిరుద్యోగులు మా కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగం అని చెప్పి భావిస్తాం. మేమంతా నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటే మీరు అనవసరం మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. ఆయనే వివాదం చేస్తాడు. అభ్యర్థి లేదు శరత్ గారు.
మీరు ఒక బాధ్యత పెట్టుకోండి. మరి ఎవరైతే ఇప్పటి వరకు నిరుద్యోగుల కేసులు ఫైట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత డబ్బులు ఖర్చు పెట్టింది న్యాయవాదుల మీద, దాని మీద ఏదైనా చెప్తారా? అడిగితే దానికి సమాధానం చెప్తారా? కదా మీరు ఆర్టీఐ కడితే ఇస్తారు సార్. ఇక్కడ వివాదాలు పరిష్కరించాలి. ప్రభుత్వ రంగంలో కాదు, ప్రైవేట్ రంగంలో సార్. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు లేవని చెప్పి ప్రభుత్వం భావించి ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం దయచేసి శరత్ గారు ఇష్యూ మొత్తాన్ని డైవర్ట్ చేపిస్తున్నారు. అశోక్ గారు ఇప్పుడు నేనేమంటా అంటే రీవాల్యుయేషన్ మొత్తం జరపాలి, లేదంటే మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అన్నారు కదా మెయిన్స్ సంబంధించి. పైగా ఇప్పుడు ప్రిలిమ్స్ GO29 కేసు కూడా ఉంది. మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ టైంలో ఎగ్జామ్ టైం మీరు లేటుగా వచ్చారని చెప్పేసి అప్పుడు పక్కన పెట్టింది. ఇప్పుడు మళ్ళీ నా ఉద్దేశం ఏంటంటే 12 సంవత్సరాలు అవుతుంది దగ్గర కదా. ఇప్పుడు ఈ కేసులు ఇవన్నీ మళ్ళా రీవాల్యుయేషన్ ఇవన్నీ పెట్టుకుంటూ పోతే Group 1 ఒక్క వ్యక్తి కూడా తీసుకోలేదు తెలంగాణ రాష్ట్రంలో Group 1 అపాయింట్మెంట్ లెటర్. ఇది ఎంతకాలం అవుతుంది? దీనివల్ల ఇప్పుడు ఎవరో ఒకరు ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టినా సరే దానిలో కూడా ఏంటంటే మా రిజల్ట్ సెలెక్ట్ అయ్యేది 563 మందే. సెలెక్ట్ కాని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరికి సాటిస్ఫాక్షన్ ఉండదు ఈ డిస్క్రిప్టివ్ పేపర్లో. అసలు ఈ డిస్క్రిప్టివ్ సిస్టమే తీసేస్తే Group 1లో అది బెటర్. అది ఎందుకంటే ఇవాళ ఒక్క క్వశ్చన్ ఒక మల్టిపుల్ చాయిస్ లో కూడా వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చు. అంటే గతంలో ఏంటంటే సింగిల్ వర్డ్ ఆన్సర్ తో క్వశ్చన్ అడిగే సందర్భాలు, కానీ వాళ్ళ ఒక క్వశ్చన్ అడిగితే ఒక సింగిల్ క్వశ్చన్ వేసి క్రింది వాటిలో సరి అయినది అని చెప్పేసి కింద పారాగ్రాఫ్ రూపంలో 4 పారాగ్రాఫ్లు ఇచ్చి కూడా వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయడానికి అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ విషయం పక్కన పెడితే నెక్స్ట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా 100% మల్టిపుల్ చాయిస్ లో క్వశ్చన్ పెడితేనే న్యాయం జరుగుతుంది. లేదంటే Group 1 లోనే ఇట్లనే ముందు పోతూనే ఉంటాయి. ఎందుకంటే ఇవాళ రాజకీయాలు మొత్తం వ్యవస్థనే మొత్తం ప్రభావితం చేస్తున్నాయి. రాజకీయాల గుప్పెట్లో IAS ఆఫీసర్లు పనిచేస్తున్నారు, రాజ్యాంగబద్ధ సంస్థలు పనిచేస్తున్నాయి. టోటల్ వ్యవస్థ ఈ రాజకీయ వ్యవస్థకు లోబడిపోతుంది. అంటే ఒక 1 year కూడా సరిగా లేని టైం లేనటువంటి సివిల్ సర్వీసెస్ డిస్క్రిప్టివ్ ఉంది, అక్కడ ఎందుకు రావట్లేదు విమర్శ? అక్కడ వాళ్ళు రాజకీయాలు ప్రభావితం కావడం లేదు, ఇక్కడ రాజకీయాలు ప్రభావితం అవుతున్నాయి. ఇక్కడ విద్యార్థులు కూడా రాజకీయాల ప్రభావం. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో తెలుగు అనే అధికార భాషలో ఉన్నప్పుడు తెలుగు మీడియంలో ఉన్నటువంటి పేపర్లను సరిగా ప్రామాణికంగా తీసుకున్నప్పుడు తెలంగాణలో అధికార భాష తెలుగు ఎందుకు ఉండాలా? 40% మంది వాస్తవంగా ఫిలిమ్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళు 60% మంది ఉంటారు. 10,000 మంది ఆబ్సెంటీస్ లో ఎక్కువ మంది తెలుగు మీడియం వాళ్ళు ఆబ్సెంటీస్ ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పటికీ తెలుగు మీడియం వాళ్ళు 9.95% అంటే నీ కరెక్షన్ లెవెల్ ఎట్లా ఉన్నాయి? గందరగోళమైన వ్యవస్థలో ఉన్నాయి. ఇప్పుడు 563 మందికి ఉద్యోగాలు వస్తాయి, కానీ దాంట్లో సమర్థులు కావాలి కదా. రేపు ఇదే 563 మంది రాష్ట్రాన్ని మొత్తం నడిపేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళే రేపు Group 1 ఆఫీసర్లు, IASలు అవుతారు, IPSలు అవుతారు. రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లుగా మారుతారు. రాష్ట్రమే 563 పోస్టులు. 70 ఏళ్ల చరిత్రలో APPS లో అన్ని పోస్టులు పడలే, రాబోయే 50 ఏళ్ళు కూడా అన్ని పోస్టులు పడవు. అంటే రాష్ట్రాన్ని గుప్పెట్లు పెట్టి ఒక వ్యవస్థ 563 మీరు మల్టిపుల్ చాయిస్ తో కూడా ఎందుకంటే కొంత ఇప్పుడు Group 1 కాబట్టి దీనికి కంపల్సరీ డిస్క్రిప్టివ్ ఉండాలి, ఇంటర్వ్యూ కూడా ఉండాలని కొద్దిమంది అన్నారు. యాక్చువల్లీ ఇంటర్వ్యూ కూడా గతంలో ఇంటర్వ్యూ ఉంటేనే ఉద్యోగాలు అమ్ముతున్నారు అని చెప్పి ఇంటర్వ్యూలు పక్కన పెట్టారు. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలు పక్కన పెట్టినాక ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ లో కూడా సమర్థ చేయవచ్చు. ఎందుకంటే వీళ్ళు లోపాలు జరుగుతున్నాయి కదా. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్ట్రెంత్ అనే చేయకపోతే వీళ్ళు ప్రక్షాళన అని చెప్పేసి ఒక చైర్మన్ ని ఒక 4 సభ్యులు మార్చేస్తే మొత్తం ప్రక్షాళన అయిపోతా. ఏ వ్యవస్థ కూడా సరిగా లేదు. దాని పేపర్లు అన్ని చేయాలి. స్ట్రెంత్ అంటే టోటల్ గా దాంట్లో అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ బేస్లో కానీ ఎవరు పనిచేయలేదు. వాళ్ళు పనిచేయడానికి ఎంతమంది ఉద్యోగులు అవసరం ఉందో ఫస్ట్ రిక్రూట్మెంట్, అందరికంటే ముందు రిక్రూట్మెంట్ చేయాల్సింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ఖాళీలు మొత్తం భర్తీ చేయండి. వాళ్ళు ఫుల్ స్ట్రెంత్ అని ఇవ్వండి. యూనివర్సిటీలో ప్రొఫెసర్ లేకుండా Group 1 పేపర్ వాల్యుయేషన్ అంటే జరుగుతుంది. గత గవర్నమెంట్ నింపకపోయా, ఈ గవర్నమెంట్ రాగానే మేము నింపుతాం అని చెప్పి 20 నెలలు అవుతుంది. దాని నిబంధనలు పక్కన పెట్టారు. టోటల్ అయ్యాల TRS గవర్నమెంట్ విద్యా వ్యవస్థను పక్కన పెట్టింది, ఇవాళ కాంగ్రెస్ కూడా విద్యా వ్యవస్థను పక్కన పెడుతుంది. 20 నెలలు అయితే ఒక్క నోటిఫికేషన్ లేదు. ఇవాళ నిరుద్యోగులు అనే వాళ్ళు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కోసం 15,000 కనీసం 20,000 ఉద్యోగాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మెగా డిఎస్ కోసం డిఎస్ చేస్తున్నారు. పాత Group 1 Group 2 పక్కన పెట్టి కొత్త Group 1 Group 2 వేసుకోవచ్చు. వాళ్ళ పవర్ సెక్టర్ లో 5,365 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. ఆర్థిక శాఖ ఆమోదం వచ్చింది. వాటికేం రోగం ఉద్యోగాలు నింపుకోవడానికి? ఇవేం కోర్టుల కేసు ఉన్నాయని Group 1 Group 2 ఉందని ఆపుతున్నారు. మరి పవర్ సెక్టర్ కు ఈ కోర్టులో ఏడ కేసు ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏడ కేసు ఉంది, డిఎస్ కి ఏడ కేసు ఉంది? ఇవన్నీ కూడా పక్కన పెట్టి వీళ్ళకి ఉద్యోగాలు నింపే ఆలోచనే లేదు.
అందుకే మళ్ళొకసారి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ కదిలించాలనే ఉద్దేశంతోనే రేపు 15వ తారీఖు నుంచి నేను ఆమరణ నిరాహార దీక్ష నిరుద్యోగులతో కలిసి చేయబోతున్నాను. ప్రభుత్వమా అశోక్ సార్ అని తేల్చుకోవాలని అవసరమైతే నెల రోజులైన ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను కానీ దీక్ష విరమించకుండా ప్రభుత్వం యొక్క మెడలుంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. చాలా మంది నిరుద్యోగులు వాళ్ళ ప్రభాకర్ చౌటి సార్ గారు మీ అందరం కూడా ప్రభాకర్ చౌటి గారు మీ ఒపీనియన్ ఏంటి? ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ కి సంబంధించి విమర్శలు రాకుండా ఉండాలంటే చేయొచ్చా? మల్టిపుల్